ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులకు రక్షణ కల్పిస్తున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల భద్రతా తనిఖీలలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఎస్పీ తనిఖీ చేశారు. వైద్య అధికారులు పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేయాలని, ఎలాంటి మెడికో లీగల్ కేసులు నమోదైనా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. వైద్య సహాయం కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఈరోజు విజిట్ చేసి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులతోటి డాక్టర్స్ తోటి సంప్రదించడం జరిగింది. మనం ఇక్కడ 24 అవర్స్ సెక్యూరిటీ ఉండే విధంగా మనం ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మెడికో లీగల్ కేసు వచ్చినా ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయాలి. ఎటువంటి భద్రతా భావానికి లోనైనా ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి అండ్ అవుట్ పోస్ట్కి ఇన్ఫామ్ చేసుకుంటూ తక్షణం పోలీస్ సర్వీసెస్ తీసుకోవాలి. అదేవిధంగా దాదాపు ఈ ఆసుపత్రికి ప్రతిరోజు 1000 మంది దాకా ఓపీ సేవలు వినియోగించుకుంటారు. సో ఇంత పెద్ద హాస్పిటల్, అదేవిధంగా ప్రస్తుతి వార్డు ఉంది ఇక్కడ, అదేవిధంగా మార్చురీ ఉంది. సో ఈ సందర్భంగా గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మనం బాలింతలకి, వాళ్ళ శిశువులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి రోగులకి, ఇక్కడికి వచ్చేటువంటి ప్రజానికానికి, అటెండీస్కి ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది కాకుండా వైద్య సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ వాళ్లకు మంచి సౌకర్యాలు కల్పించాలని మనం సూచించడం జరిగింది.